ఒక ఇంట్లో ఒక బిడ్డ పుట్టినప్పుడు మేనమామకి దోషం ఉంది. దోషంతో పుట్టాడు కాబట్టి హోమం చేయాలి అంటూ ఉంటారు. అంటే దోషానికి అంటే బిడ్డ పుట్టడానికి వచ్చిన దోషం ఎందుకు ఏ విధంగా వస్తుంది అంటారు అసలు మేనమామకి? సహజంగా ఒక శిశువు జన్మించాడంటే ఏ నక్షత్రంలో జన్మించినా శాంతి చేసుకోవాలి. ఓకే. శాంతి అంటే నక్షత్ర సంబంధితమైనటువంటి జపము, ఇందాక చెప్పుకున్నట్టుగా తర్పణము, హోమం చేసుకోవాలి. కొన్ని నక్షత్రాలకి శిశు గండం ఉంటుంది. అంటే పుట్టిన పిల్లవాడికి లేదా అమ్మాయికి గండం ఉంటాయి. కొన్ని నక్షత్రాలకి తల్లి గండాలు, తండ్రి గండాలు ఉంటాయి పాదాలను బట్టి. కొన్నింటికి మేనమామ గండాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ద్వారా వీళ్ళకి, వీళ్ళ ద్వారా వాళ్ళకి గండాలు అంటే వాళ్ళేదో గతిస్తారనే ఒకటే అర్థం కాదు. వీళ్ళిద్దరి మధ్యలో గొడవలైనా కూడా వాళ్ళిద్దరు పరస్పరంగా సఖ్యతగా ఉండలేరు. అటువంటివి కూడా రాకుండా ఉండాలని ఇటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి సుఖమయమైనటువంటి జీవితం గడుస్తుంది అని. అయితే హోమం తప్పనిసరిగా చేయాలి అంటూ ఉంటారు గురుగారు. అయితే ఆ మేనమామ గండం పోవడానికి హోమం తప్పకుండా చేయాలి. 6 నెలల లోపు చేయాలి, లేకపోతే సంవత్సరం లోపు చేయాలి. సంవత్సరం లోపు కనుక చేయకపోతే ఏదో ఒక విపత్తు వస్తుంది అంటూ ఉంటారు. అది వాస్తవమే అంటారు? అది జాతకంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి తప్ప 6 నెలలు, సంవత్సరం లోపని కాదు. వాస్తవానికి పుట్టిన వెంటనే జాతాశౌచం అయిపోగానే చేసుకోవాలి. అందరికీ సాధ్యం కాదు. కొంతమందికి తెలియదు. తెలిసిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసుకుంటే మనకు రాబోయేటువంటి విపత్తులను ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది. గురుగారు, హోమంలో వేసే ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం హోమంలో వేస్తూ ఉంటాము. ఆ హోమాన్ని దేవతల నోరు అంటూ ఉంటాం. అవన్నీ కూడా దేవుడు ఏ విధంగా స్వీకరిస్తారు అంటారు అసలు? ఇప్పుడు హోమము అంటే అగ్నిముఖావై దేవాహ అని వేదవాక్కు. అంటే దేవతలంతా ఎక్కడ ఉంటారంటే అగ్నిముఖంలో ఉంటారు అని. ఓకే. కాబట్టి ఆ హోమకుండం మధ్యలో ఇందాక మనం చెప్పుకున్నాం సప్తహస్త చతుశృంగ అని, అగ్నిదేవుడికి 7 నాలుకలు ఉంటాయి అని. సహజంగా అందరూ హోమకుండం పెట్టంగానే ఆ కుండం లోపల వేసేస్తే సరిపోతుంది అనేటువంటి భ్రమలో ఉంటారు. కానీ 7 నాలుకలకి 7 స్థానాలు ఉంటాయి. ఆ ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క నాలుక పైన ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమం చేయాలి. ఇప్పుడు వివాహ సంబంధితమైనటువంటి హోమం చేస్తే పడమర వైపు, ఉపనయన సంబంధితమైనటువంటి హోమం చేస్తే ఉత్తరం వైపు, శాంతి కర్మలు చేస్తే ఒక నాలుక పైన, వాస్తు హోమం చేస్తే ఒక నాలుక పైన, పితృదేవత హోమం ఎవరైనా చనిపోయినప్పుడు మనం చేస్తూ ఉంటాం కదా, ఆ హోమం చేసేటప్పుడు ఒక నాలుక పైన, ఇట్లా 7 నాలుకల పైన 7 రకాల కార్యక్రమాలు, సంస్కారాలు చెప్పబడతాయి అన్నమాట. ఎక్కడ వేసినా హోమకుండంలో పడితే సరిపోతుంది, ఈ మూలకి ఆ మూలకి లేదా మధ్యలో మనకు అనుకూలంగా ఉందని దగ్గర అట్లా వేయకూడదు. ఏ కార్యక్రమంలో ఏ నాలుక పైన వేయాలి, ఏ నాలుక పైన ఏ పదార్థం వేయాలి అనేటువంటిది కూడా శాస్త్రం చెప్పబడింది. గురుగారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ సైడ్ కూర్చుంటే ఆ సైడే నవధాన్యాలు వేయటం, లేకపోతే వాళ్ళు చేస్తున్న హోమానికి సంబంధించిన పదార్థాలు వేస్తూ ఉంటారు. అసలు హోమం చేసేటప్పుడు దంపతులు ఇద్దరు కూర్చోవాలా, ఒక్కరే కూర్చోవాలా, ఎటువైపు కూర్చోవాలి అంటారు అసలు? దానికి ఇందాక అదే చెప్పుకున్నాం, మనము చేసేటువంటి హోమాన్ని బట్టి కూర్చోవాలి. ఆజ్యం వేసేటువంటి వారు ప్రధానంగా కూర్చోవాలి, మిగతా వాళ్ళు చుట్టుపక్కల కూర్చుంటారు, సరిపోతుంది. దంపతులు ఇద్దరు కూర్చున్నా కూడా కేవలం మగవారికి మాత్రమే హోమం చేసేటువంటి అధికారం ప్రత్యక్షంగా ఉంటుంది. ఆడవారు వారి పక్కన కూర్చోవాలి అంతే. అయితే ఈ రోజుల్లో కొంతమంది ఆడవాళ్ళు కూడా అంటే పెళ్ళైన ఆడవాళ్ళు భర్త దగ్గర లేకపోవడమో, లేకపోతే కొన్ని కారణాల వల్ల ఆడవాళ్ళు ఒక్కరే పాల్గొనొచ్చు అంటారు. లేదు, అది ధర్మ సంబంధితమైనటువంటి ఒప్పుకునేటువంటి వాక్యం అయితే కాదు అది.